ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15వ తేదీ నుండి 23 వరకు దేవి శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోరిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మ రోజుకొక విశేష అలంకారంలో దర్శనమేనున్నారు. వైభవోపేతంగా సాగే దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజుల్లో 10 రూపాల్లో అమ్మవారు వెలుగొందుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం అక్టోబర్ 15 నుండి దసరా మహోత్సవాలు మొదలు కానున్నాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, ప్రాతకాల అర్చన, బాలభోగ నివేదన, నిత్యార్చనాధికములు నిర్వహించి ఉత్సవాల అంకురార్పణ చేస్తారు. మొదటి రోజు 15న ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు అక్టోబర్ 16న సోమవారం శ్రీ గాయత్రీ దేవిగా, మూడవ రోజు అక్టోబర్ 17న మంగళవారం అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మీదేవిగా, ఐదవ రోజు అక్టోబర్ 19న గురువారం నాడు శ్రీ మహాచండీదేవిగా, ఆరవ రోజు అక్టోబర్ 20న శుక్రవారం అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవిగా, ఏడవ రోజు అక్టోబర్ 21 శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఎనిమిదవ రోజు అక్టోబర్ 22న ఆదివారం శ్రీ దుర్గాదేవిగా, దేవి శరన్నవరాత్రుల్లో చివరి రోజైన 9వ రోజు అక్టోబర్ 23వ తేదీన విజయదశమి నాడు అమ్మవారు ఉదయం మహిషాసుర మర్ధనిగా, మధ్యాహ్నం నుండి రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు 2 రూపాల్లో దర్శనమేనున్నారు. విజయదశమి నాడు ప్రదోష కాలంలో కృష్ణానదిలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై తెప్పోత్సవం జరిపేందుకు అధికారులు, వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో జరిగే విశేష పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం పరోక్షంగా పూజలు చేసే సదుపాయము అందుబాటులోకి తెచ్చారు ఆలయ అధికారులు. నవరాత్రుల్లో ప్రత్యేక కుంకుమార్చన, చండీయాగం, శ్రీ చక్రన వావరణార్చన దసరా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే పూజల్లో కుంకుమ పూజకు ఎంతో విశిష్టత ఉంది. దసరా నవరాత్రుల్లో సతీ సమేతంగా కుంకుమ పూజలు చేయించేందుకు భక్తులు ఇష్టపడతారు. ప్రతిరోజు 2 బ్యాచ్ల్లో కుంకుమ పూజలు జరుపుతారు. కుంకుమ పూజ టికెట్ 3,000 రూపాయలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున 5,000 రూపాయలుగా నిర్ణయించారు. పరోక్ష పూజలు చేయించుకునేవారు సైతం ఆన్లైన్ టికెట్ కొన్నట్లయితే వారి గోత్రనామాల పేరిట పరోక్షంగా పండితులే నిర్వహిస్తారు. చండీ హోమం టికెట్ 4,000, శ్రీచక్రన వావరణార్చన టికెట్ 3,000 రూపాయలుగా నిర్ణయించారు. ప్రత్యేక పూజలు చేసుకునే భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాదాలు, కుంకుమ, అక్షితలు, శేషవస్త్రాలు, అమ్మవారి ప్రతిమను, కంకణం ఉచితంగా అందచేయనున్నారు. దసరా మహోత్సవాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, 100 రూపాయల టికెట్ దర్శనంతో పాటు 300 రూపాయల టికెట్టు, 500 రూపాయల టికెట్టు భక్తులకు అందుబాటులో ఉంచారు. మొత్తం 4 క్యూ లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. దసరా మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, వైదిక కమిటీ పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. వైద్య, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం నాడు 3 లక్షల మంది, పండుగ చివరి రోజు 2
రోజులు భక్తుల రద్దీ ఉండవచ్చని భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా వినాయక గుడి నుండి ఘాట్ రోడ్ గుండా 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకటి ఉచిత దర్శనం, మరొకటి 100 రూపాయల టికెట్ దర్శనం, ఇంకొకటి 300 రూపాయల టికెట్ దర్శనం కోసం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా వీఐపీల కోసం మరొక ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. వీఐపీ దర్శనం టికెట్టు 500 రూపాయలుగా నిర్ణయించి 3 ప్రదేశాల్లో పికప్ అండ్ డ్రాపింగ్ చేసేలా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వీవీఐపీలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, ప్రోటోకాల్ సభ్యులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించనున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. మూలా నక్షత్రం నాడు అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య మహా నివేదన సమర్పిస్తారు. ఈ సమయంలో దర్శనం నిలిపివేయబడుతుంది. దసరా నవరాత్రుల్లో పంచహారతులు కూడా ఎంతో విశిష్టమైనవి. వీటిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భవానీ దీక్షలు వేసుకుని వచ్చే భవానీల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. దసరా మహోత్సవాల సందర్భంగా భద్రత రీత్యా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. గత అనుభవాల రీత్యా కొండ చర్యలు విరిగి పడకుండా ఐరన్ మెష్ ఏర్పాటు చేయడంతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా ఉండేలా క్యూ లైన్లకు వాటర్ ప్రూఫ్ శామియానా ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొండకు దూరంగా క్యూ లైన్లను అమర్చడంతో పాటు కొండ మొత్తానికి ఐరన్ మెష్ను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా కొంతమేరకు ఫ్యాన్లను అమర్చడంతో పాటు వర్షాలు పడినా ఇబ్బందులు లేకుండా ఉండేలా వాటర్ ప్రూఫ్ షామియానాను అమర్చారు. దసరా ఉత్సవాల్లో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు అవకాశం కల్పించారు. కృష్ణానదికి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నదీ స్నానాలకు భక్తులకు అనుమతిస్తున్నారు. దాంతోపాటు ఘాట్లలో ప్రత్యేకంగా షవర్ బాత్, జల్లు స్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు ఈసారి తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేశారు. కేశఖండనశాల 600 మంది ప్రత్యేక బార్బర్లను ఏర్పాటు చేశారు. దసరా మహోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నగరోత్సవం వైభవోపేతంగా సాగుతుంది. మల్లేశ్వర ఆలయం నుండి మొదలయ్యే ఊరేగింపులో గంగా, పార్వతీ సమేత, దుర్గా సమేత మల్లేశ్వర్ల ఉత్సవమూర్తులుగా కొలువుదీరి నగర పర్యటన చేసే ఘట్టం అద్భుతంగా ఉంటుంది. కెనాల్ రోడ్ గుండా ఘాట్ మార్గం ద్వారా కొండపైకి సాగే నగరోత్సవంలో మేళతాళాలు, డప్పులు, మోతలు, బాజా భజంత్రీలతో పాటు వివిధ రూపాల కళా విన్యాసాలు అట్టహాసంగా ఆనందింపచేస్తాయి. మహామండపం వద్ద ప్రత్యేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కళాకారులు, నృత్యకారులు ప్రదర్శన 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. దసరా ఉత్సవాల ఖర్చు ఈసారి భారీగానే పెరగనుంది. ఈ ఏడాది 7-8 కోట్ల పైనే పండుగ పేరిట ఖర్చు చేయనున్నారు. సరికొత్తగా అలంకరణ, ఈసారి లైటింగ్కు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంద్రకీలాద్రి మిరుమిట్లు గొలుపుతోంది. మొత్తానికి దసరా నవరాత్రి ఉత్సవాల కోసం 2 రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే దసరా ఉత్సవాలకు భారీగా తరలి రానున్నారు భక్తులు.
ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ శోభకృత్ నామ సంవత్సరంలో దేవీ శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ఆరంభం కానున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ మాసం 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 9 రోజుల పాటుగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు నుంచి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు అమ్మవారిని గాయత్రిగా, అన్నపూర్ణ, మహాలక్ష్మి, చండీ స్వరూపంగాను, లలితా త్రిపుర సుందరి, మహాసరస్వతి, దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగాను, ఆఖరి రోజున మహర్నవమి, విజయదశమి రెండూ కలిసి ఒకే రోజు ఉండనందున ఆ రోజున రెండు అవతార స్వరూపములుగా అమ్మవారు మనం దర్శనం చేయగలుగుతాము. మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరిగా ఆ విధంగా ఈ నవరాత్రులు జరుగుతాయి. అదేవిధంగా 23వ తారీఖున సాయంత్రం తెప్పోత్సవము, అలాగే గ్రామోత్సవ కార్యక్రమాలు, ప్రతినిత్యం కూడా గ్రామోత్సవ కార్యక్రమములు, అదేవిధంగా భక్తులు జరుపుకోవడం కోసం విశేషమైన కార్యక్రమములుగా 3 ప్రత్యేక కార్యక్రమాలు, 4 కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దేవస్థానంలో. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం 2 విడతలుగాను. ఈ విశేషమైన కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా భక్తులు పాల్గొని ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి